అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. అందరికీ నమస్కారం చేస్తున్నాను. నిన్నటి 'బిగ్ బాస్' ముచ్చట చూద్దామండి. నిన్న ఏం జరిగింది అంటే, నిన్న సంజనా గారు జైల్‌లో ఉన్నారు గదండీ! సంజనా గారు జైల్‌లో ఉంటే ఏమైందంటే, 'బిగ్ బాస్' ఒక టాస్క్ ఇచ్చారనమాట. జైల్‌లో నుంచి త్వరగా రావడానికి మళ్ళీ కవర్ చదివింది. అదే టాస్క్ అంటే దాంట్లోనే పేపర్ అదిగోండి పేపర్ ఉంది కదా! ఆ పేపర్ చదవడం వల్ల దాంట్లో టాస్క్ ఏంటి అనేది ఆ అమ్మాయికి తెలిసిందనమాట. బానే చెప్పావమ్మా. ఆ! బాగా గుర్తుంది చూసారా మా అమ్మగారికి? బాత్రూంలోకెళ్ళి అయితే ఆ టా ఎన్వలప్ ఉంది కదా లోపల అది చదివిందనమాట అండి. చదివితే ఏమనంటే త్వరగా అంటే 3 సార్లు బయటికి రావాలి. ఏదో ఒక రీజన్ చెప్పి వాళ్ళకి డౌట్ రాకుండా అప్పుడొస్తే మీకు పాయింట్స్ ఒస్తాయి. మీరు త్వరగా జైలు నుంచి కూడా రావచ్చని చెప్పారు. కానీ సూపర్ యాక్ట్ చేసిందండి. ఓసారేమో ఏంటి వాష్‌రూమ్ అని చెప్పేసింది. ఓసారేమో గ్యాస్ ట్రబుల్ అని చెప్పింది. ఇంకోసారేమో వామిటింగ్ అని చెప్పి అసలు డెడ్ ఈజీగా చేసిందనమాట. చేసేసింది. చేసిన తర్వాత బయటకొచ్చింది. బయటికి అదే రిలీజ్ చేయమని చెప్పారు. భరణి గారికి రిలీజ్ చేశారు. అది అయిపోయిన తర్వాత మార్క్స్ బోర్డ్ పెట్టారు కదండీ! ఆ మార్క్స్‌లో 20 పాయింట్స్ ఎలా వచ్చాయని చెప్పేసేసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అందులోపలికి మళ్ళీ ఇమాన్యుల్ అన్నాడు. ఇమాన్యుల్ వీళ్ళందరూ అన్నారు టాస్క్ ఇచ్చారు. టాస్క్ చేశారంటే ఆ! తనూజ అంటది జైల్‌లో ఉంటే టాస్క్ ఎలా ఇచ్చారు? టాస్క్ ఎలా చేస్తది? ఆమె బయట నువ్వే రాలేదు కదా! అని చెప్పి ఆవిడ అంటుంది. కానీ బావుందది. ఆ టాస్క్ బావుంది. ఆవిడ చేయడం అంతా బావుందండి. తర్వాత ఇప్పుడు అందరి కంటెస్టెంట్స్‌కి ఒక కళ్యాణ్‌కి తప్ప మిగతా అందరికి వీల్ బ్యారో అని జెప్పేసేసి ఒక గేమ్ పెట్టారండి. అవి చిన్నవి మట్టివి పాత్రలున్నాయి గదా! చిన్న చిన్న కుండలు. ఆ కుండలతోటి ఆ వీల్‌ని రోల్ చేసుకుంటూ ఎళ్లి ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్కటి పెట్టాలనమాట. అయితే దాంట్లో ఇమ్ము ఫస్టొచ్చేసాడు. సెకండేమో డెమోను, థర్డేమో సుమన్ శెట్టి గారు, ఫోర్తేమో తనూజ, లా ఫిఫ్త్ సంజన, సిక్స్త్ భరణి గారొచ్చారండి. భరణి గారొచ్చిన తర్వాత గేమ్ ఫినిష్ అయిపోయిందనమాట. అంటే అది బావుంది గేమ్. ఇప్పటివరకు లేదు గదా! అలాంటి గేమ్ డిఫరెంట్‌గా ఉందనమాట గేము. ఆ తర్వాత ఏమైందమ్మా, ఎలిమినేట్ అవ్వకుండా, ఎలిమినేట్ అవ్వకుండా ఉండాలంటే ఒక్కొక్కళ్ళని తీసేయాలని చెప్పారు. మళ్ళా అందరూ కలిసి మొత్తం అందరూ కలిసి మళ్ళీ సంజన గారిని టార్గెట్ చేశారు. దీంట్లో కూడా మళ్ళీ సంజన గారిని టార్గెట్ చేస్తే అప్పుడు మళ్ళీ సంజన గారికి, తనూజకి పెద్ద గొడవండి. మామూలు గొడవ కాదు. అసలు వదిలిపెట్టలేదు సంజన గారు గూడాను. గొడవ బాగా గట్టిగానే జరిగింది. ఆ తర్వాత కళ్యాణి అసలు దీనికి చిచ్చు పెట్టాడనమాట ఫస్ట్. కళ్యాణ్ ఎలా చిచ్చు పెట్టాడు అంటే, నేనైతే గేమ్‌లో ఉండుంటే ఎక్కువ ఎవరికైతే మార్కులుంటాయో వాళ్ళని నేను ఎలిమినేట్ చేస్తాను. ఎందుకంటే నా గేమ్ బావుండాలి కాబట్టి అని చెప్పి అతను ఒపీనియన్ చెప్పాడు. ఒపీనియన్ చెప్పక్కర్లేదు. ఎవరి గేమ్ వాళ్ళు ఆడాలి గదా! వాళ్ళకి ఉంటది కదా బ్రెయిన్. వాళ్ళది చెప్పాలి గదా! చెప్పకుండా ఈ కళ్యాణ్ పెట్టిన చిచ్చుకి మొత్తం అంతా గొడవైపోయి మొత్తం మీద ఫైనల్‌గా సంజన గారిని తీసేసారండి. సంజన గారిని తీసేసిన తర్వాత ఆహ్, ఈ గొడవలో మళ్ళీ ఏంటి అంటే ఇదయిపోయిన తర్వాత టాప్ 2కి ఉన్నారు గదండీ మార్క్స్‌లో. మన ఇమాన్యుయల్‌కి 115 డెమోన్‌కి 120 ఉన్నట్టున్నాయి. ఆ మార్క్స్ తోటి ఓట్ అప్పీల్ కోసం చేయమని జెప్పారు. ఓట్ అప్పీల్‌కి ఇంతకుముందు వాళ్ళే ఒక మంచిగా అంటే ఒక మంచిగా చూపించి వాళ్ళ ఫోటోస్ అవి పెట్టి అలా చేసేవాళ్ళు ఇంతకుముందు సీజన్స్. ఇప్పుడైతే చదరంగం కాదు రణరంగం అని జెప్పారు గదా! బిగ్ బాస్. ఇప్పుడు అంటే ఎవరైతే డెమోని గాని, ఇమాన్యుల్‌ని గాని ఇష్టపడుతున్నారో వాళ్ళకి అవకాశం ఇచ్చారనమాట. అంటే బయట నుంచి ఆడియన్సొచ్చారు. ఆడియన్సొచ్చి వాళ్ళిద్దరిని రమ్మంటే ఇమాన్యుల్‌ని, డెమోని అడిగారనమాట. సక్సెస్ అంటే ఏంటి అని జెప్పి అడిగితే ఆహ్, డెమోన్ ఒకటి చెప్పాడు. మళ్ళీ అలాగే పవన్ ఒకటి చెప్పాడు. పవన్ ఒకటి చెప్పాడు. ఇమాన్యుల్ ఒకటి చెప్పాడు. చెప్పారు ఇద్దరు గూడా. ఇద్దరు గూడా బానే మాట్లాడారు. కాకపోతే ఎక్కువ అంటే రెడ్ ఏమో ఇమ్ముకి ప్లకార్డ్స్, బ్లూ ఏమో డెమోన్‌కున్నాయన్నమాట. ఎవరు ఎక్కువ ఓటింగ్ ఉంది అంటే, ఇమాన్యుల్‌కి ఎక్కువ ఓటింగ్ ఉందండి. అందుకు ఇమాన్యుల్‌ని ఉంచారు ఓటప్పులకి. డెమోని పంపించేశారు. అప్పుడు ఇమాన్యుల్‌ని కొన్ని క్వెషన్స్ అడిగారు. సరదాగా అడిగారు కాసేపు. ఆ తర్వాత ఓటప్పీల్ చేసుకున్నాడు. ఓటప్పీల్ చేసుకొని బావుంది. ఇది కొత్తగా అనిపించింది నిజంగానే. నిజంగానే బావుందండి. మొత్తం మీద నిన్న జరిగిన బిగ్ బాస్‌లో ఆ వీల్స్ గేమ్ ఒకటినును, ఇది ఓటప్పీల్ గూడా చాలా బావుంది. ఇంతకుముందు లేదు ఇలాగా ఓటప్పీల్. ఆడియన్స్‌కి కూడా అవకాశం ఇచ్చారు. మరి ఆడియన్స్ ఎలా ఎళ్తారో మాకైతే తెలీదు. మీకేమన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మనం గూడా ఆడియన్సే గదా! మనం ఎప్పటినుంచో చూస్తున్నాం గదా! అదండి. అలా అంటే అలా అనిపించిందనమాట. ఇంతకుముందు మనకి సాటర్‌డే, సండే ఆడియన్స్ వస్తారు. ఆళ్ళెలా వస్తారో కూడా మనకు తెలీదు. వీళ్ళెలా వచ్చారో కూడా మనకు తెలీదు. కానీ దీనికేమన్నా ఉంటదా? మీకేమన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మనం కూడా ట్రై చేద్దాం. ఏమ్మా? ట్రై చేద్దామా? అదిగో ట్రై చేద్దాం అంటుంది. అసలు అందరిని చూసేత్తదనుకుంటా మా అమ్మ. ఇదండి నిన్నటి 'బిగ్ బాస్' ముచ్చట.
మొత్తం మీద అందరూ కలిసి సంజన గారిని టార్గెట్ చేశారు. మరి అది మంచికో, చెడుకో తెలీదు. సంజన గారిని టార్గెట్ చేశారు. ఈమె అదేంటి కళ్యాణ్ మాత్రం తనుజ ఎలా చెప్తే అలా ఆడుతున్నట్టుగా అనిపించింది నాకు. కళ్యాణ్ ఏమో లేనివన్నీ ఎందుకు చెప్పాలి? అతని గేమ్ అతను ఆడుకుంటే సరిపోయేది. ఎవరైతే ఎక్కువ మార్క్స్ ఉంటారో వాళ్ళని నేను టార్గెట్ చేస్తానని ఒక పక్క నుంచి చెప్తున్నాడు. మళ్ళీ ఒక పక్క నుంచి నా ఫ్రెండ్ గెలవాలి అని చెప్పేసేసి ఒక పక్క నుంచి చెప్తున్నాడు ఇమాన్యుల్ గురించి. ఇది అండి నిన్నటి 'బిగ్ బాస్' ముచ్చట. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఉంటామండి.